వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు ఎర్రకారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, ఎర్రకారం. ఈ దోసపిండి నేను పైన లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే దోసపిండి ఎలా తయారు చేయాలో మీకు తెలుస్తుంది. ఎర్రకారానికి కూడా పైన లింక్ ఇచ్చున్నాను. ఆ వీడియోని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఎర్రకారం ఎలా తయారు చేయాలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండిటితో ఎర్రకారం దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తయారు చేసుకున్నాం కదా దోసపిండి, ఈ దోశను వేసుకొని ఇలా దోశ వేసుకోవాలి. ఈ దోశకి ఒక స్పూన్ ఎర్రకారం తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి దోశ మొత్తం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఎర్రకారం దోశ ఒకసారి పైన లింక్ క్లిక్ చేశారంటే మీకు ఐడియా వస్తుంది. దోశ ప్రిపరేషన్, ఎర్రకారం ప్రిపరేషను ఇలా వేసుకున్నాం కదా. దీనికి ఆయిల్ వేసుకోండి. దోశ చుట్టుపక్కల ఇలా దోశ పైన కూడా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఇలా అన్నారంటే దోశకి ఈ ఎర్రకారం బాగా అతుక్కుపోతుంది. దీన్ని మళ్ళీ తిప్పనవసరం లేదు, ఇలానే సరిపోతుంది. కొంచెం ఎర్రగా కాలిన తర్వాత దీన్ని తిప్పుకున్నాం. కాలిపోయింది కదా, దీన్ని మళ్ళీ తిప్పనవసరం లేదు, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదండి. ఈ దోశ ఎంతో రుచిగా ఉంటుంది. చట్నీలో అయినా తినేయచ్చు, లేకుంటే ఇలా అయినా డైరెక్ట్గా తినొచ్చు. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్ట్గా ఉండే ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది. ఇది చట్నీలో అయినా తినండి, లేకుంటే అలా తిన్నా కానీ బాగానే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.